మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. ప్రభుత్వం కిలోకు 15 నుంచి 20 రూపాయలు మద్దతు ధర ప్రకటించకపోతే ఈ నెల 27న జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట భారీ నిరసన చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చినా రైతులకు అన్యాయమే జరుగుతోందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. గతేడాది కిలోకు 12 రూపాయల ధర లభించగా ఈ ఏడాది జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్ గా మారి 6 రూపాయలకి కొనుగోలు చేస్తున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని తోతాపురి మామిడికి కిలోకు 15 నుంచి 20 రూపాయల మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 27న భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. రోజున రైతు ఇక్కడికి జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గరికి తోలటానికి వస్తే 3 రూపాయలకు కొంటాం, 2 రూపాయలకు కొంటాం అంటే 2 రూపాయలకు కొనటం అంటే రైతు ఇక ఆ మామిడి చెట్లకు ఊరేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఈ రోజున 40,000 పైగా హెక్టార్లలో పండించినటువంటి పంటంతా కూడా నడి రోడ్లల్లో చెట్ల కింద కుళ్ళిపోయి లోపలికి పోకుండా ఫ్యాక్టరీలు లోపలికి అనుమతి ఇవ్వకుండా పోలీసు పహారా చేసి రైతుల పక్షాన నిలబడ్డటువంటి మాకు అండగా ఉండాల్సినటువంటి రైతులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ము కాసే విధంగా పోలీసులను చంద్రబాబు నాయుడు గారు ఉసికొల్పుతున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ధర్నాలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలను వారు ఎండగట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యంతో జైన్ ఫ్యాక్టరీ వద్ద నిలిచిపోయిన ట్రాక్టర్లను లోపలికి అనుమతించారు. ఈ రోజు పరిస్థితి క్యాడరు ఏముంది, మీకు పసుపు బిల్లు ఉందా లేదో, మా వాళ్ళు ఎవరన్నా ఉండారా? దళారులు ప్రతి మండలంలో దళారు వ్యవస్థ ఉంది. ఈ దళారులు ఫ్యాక్టరీకి ఫోన్ చేసి వాళ్ళు చెప్తేనే పర్మిట్ ఇస్తున్నారు. ఈ దళారు వ్యవస్థ ఇంతవరకు చూడలేదన్నా. మన జిల్లా వాసిగా ఉండి మన చంద్రబాబు నాయుడు గారు దీన్నంతా పట్టించుకోవట్లేదు. ఈరోజు మామిడి రైతుల కష్టాలు చూస్తుంటే కనీసం కోత కూలికి కూడా రాకుండా పోతా ఉంది గిట్టుబాటు ధర. మామిడికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కనీసం 15 రూపాయలు ఏ రోజు తగ్గలేదు. ఆ గవర్నమెంట్లో ఉనింది ఈ గవర్నమెంట్లో ఎందుకు లేకుండా పోతా ఉంది? 6 రూపాయలంటే చాక్లెట్ బిస్కెట్ కూడా రాదు. 6 రూపాయలంటే ఏమి రేట్లని నిర్ణయిస్తున్నారు? సీఎం సొంత జిల్లాలో కనీసం రైతుకి గిట్టుబాటు ధర 10 రూపాయలన్నా పెట్టుంటే ఈరోజు చాలా సంతోషంగా రైతులు కూడా ఉత్సాహంగా ఇచ్చేసి ఉంటారు. ఈరోజు ఓట్లేసిన రైతులకి మీరు 5 రూపాయలు 6 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళతో ఇచ్చేసుకొని మీరు డబ్బులు దోసుకుంటున్నారే తప్పితే రైతుని ఎక్కడ పట్టించుకుంటున్నారు? మామిడి రైతులకు వెన్నుదన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలిచారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధరను ప్రకటించాలని, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 27న భారీ ఆందోళన నిర్వహిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.